హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. సార్ మీకోసం కన్యాకుమారి మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మనకు ఆహలో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం గైస్. స్టోరీలోకి వెళ్తే హీరోకి పెళ్లి అయితే కుదురుతుంది గైస్. అయితే పెళ్లి కూతురు తరపులో ఒక వ్యక్తిని అయితే పంపిస్తారు హీరో విలేజ్కి. ఏంటంటే హీరో ఎలాంటోడో ఏంటో తెలుసుకోవడానికి ఆ వ్యక్తి అయితే వెళ్తాడు హీరో విలేజ్కి. వెళ్ళి అక్కడ ఒక వ్యక్తిని అయితే అడుగుతాడు హీరో గురించి. అతనైతే చెప్తాడు హీరో గురించి. అలా స్టోరీలోకి అయితే తీసుకెళ్తారు. హీరోయిన్ అయితే సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకుందామని అయితే అనుకుంటుంది గైస్. మంచి ర్యాంక్ అయితే సంపాదిస్తుంది. కానీ వాళ్ళ ఇంట్లో అయితే ఒప్పుకోరు. అయితే హీరోయిన్ షాపింగ్ మాల్లో సేల్స్ గర్ల్గా అయితే వర్క్ చేస్తుంది గైస్. అయితే హీరోయిన్కి ఏంటంటే తనకు వచ్చే భర్త సాఫ్ట్వేర్ జాబ్ ఉన్న వ్యక్తి ఉండాలని అనుకుంటుంది. ఎందుకంటే తన ద్వారా తిని సాఫ్ట్వేర్లో జాబ్ తెచ్చుకోవాలని అనుకుంటుంది. అయితే తనకు వచ్చే భర్త సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉండాలని అనుకుంటుంది. హీరో అయితే వ్యవసాయం చేస్తూ ఉంటాడు గైస్. అలా వీళ్ళిద్దరు ప్రపంచం వేరు ఉంటుంది. వాళ్ళు ఇద్దరు ఎలా ఒక్కటయ్యారు, వాళ్ళ ప్రేమ ఎలా సక్సెస్ అయింది, వాళ్ళు ఎలా ప్రేమలో పడ్డారు, వాళ్ళ లవ్ ఎలా సక్సెస్ అయింది, మరి ఒకవేళ ప్రేమ సక్సెస్ అయితే మరి హీరోకి ఈ నిశ్చితార్థం అంటే ఈ పెళ్లి చూపులు ఎలా ఫిక్స్ అయింది, అసలు ఆ పాస్ట్లో ఏం జరిగింది హీరో హీరోయిన్కి అనేది మీరు త్రూఅవుట్ మూవీలో మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం సూపర్ ఉంది గైస్. నాకంటే చాలా అంటే చాలా నచ్చింది మూవీ. మంచిగా స్టార్ట్ అవుతుంది, న్యాచురల్గా ఉంటుంది మూవీ మొత్తం. ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. ఎంటర్టైనింగ్గా, ఎమోషన్గా చాలా బాగా తీసుకెళ్లారు మూవీని. స్టోరీ కూడా సూపర్ అనిపించింది నాకు. మెయిన్లీ హీరోయిన్ యాక్టింగ్ మాత్రం సూపర్గా చేస్తారు గైస్. మామూలుగా చేయలేదు. హీరోయిన్ మాత్రం సూపర్గా చేశారు. హీరో యాక్టింగ్ కూడా సూపర్గా ఉంది. ఇద్దరు కొత్త వాళ్ళు అనుకుంటా, ఇద్దరు న్యాయం చేశారు మూవీని. ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం వాళ్ళే నిలబెట్టారు మూవీని. మెయిన్లీ చెప్పాలంటే ఆ స్టోరీకి తగ్గట్టు వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా సూపర్గా అనిపించాయి. ఒక సాంగ్సే ఇంప్రెసింగ్గా అనిపించలేదు. క్లైమాక్స్ కూడా సూపర్గా ఎంజాయ్ చేశారు. చాలా ఎమోషన్గా ఉంటుంది మూవీ, ఎంటర్టైనింగ్గా ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య వచ్చే కోపాలు, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ సూపర్గా, ఇద్దరి మధ్య సీన్స్ మాత్రం సూపర్గా అనిపిస్తాయి. ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు గైస్. మూవీ చూస్తున్న మంచి మూవీ చూసామని అయితే అనిపిస్తుంది. మూవీ మాత్రం రికమెండ్ చేస్తున్నాను, వాచ్ చేయండి. ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. ఈ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 3.5 గైస్. నాకైతే పర్సనల్లీ సూపర్ అనిపించింది మూవీ. హైలీ రికమెండ్ చేస్తున్నాను, వాచ్ చేయండి. ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. మూవీ డిసప్పాయింట్ అవ్వరు. ఫ్యామిలీతో వాచ్ చేయండి. ఓకే, కన్యాకుమారి మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.